ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ అయితే బాగా కొనసాగుతోంది. చెప్పాలంటే దేశీయ సినిమా పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్లోనే ఎక్కువగా ఈ రిలీజ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లోని స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి వారి పుట్టినరోజు అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించి ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. స్టార్ హీరోల నుంచి సాధారణ హీరోల వరకు ఇలాంటి ట్రెండ్ టాలీవుడ్లో కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ రీ రిలీజ్ కాన్సెప్ట్ కూడా శుక్రవారాలే పెట్టుకువచ్చారు. సో దీంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా మహేష్ బాబుకి సంబంధించి కలేజా కూడా రీ రిలీజ్ అయింది. సో మహేష్ బాబు రీ రిలీజ్ ట్రెండ్లో కూడా రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి. ఆయన నటించిన కలేజా మూవీ మే 30వ తేదీన రీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఓపెనింగ్ రోజే అద్భుతమైనటువంటి రికార్డు క్రియేట్ చేసింది. సో మొత్తానికి ఈ సినిమాకి 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది రీ రిలీజ్ రోజున. మొత్తానికి ఈ సినిమా అయితే స్టార్ హీరోల సినిమాల్లో అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువచ్చిన సినిమాగా 4వ సినిమాగా నిలిచింది. రీ రిలీజ్లో 5 కోట్లకు మించి వసూళ్లు చేసిన 4వ సినిమాగా నిలిచింది కలేజా. ముందు గబ్బర్ సింగ్, ఆ తర్వాత మురారి, తర్వాత బిజినెస్ మ్యాన్, ఇప్పుడు కలేజా సినిమా. సో మొత్తానికి ఓపెనింగ్ రోజే 5 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి ఈ సినిమాలు. ఇప్పుడు ఆ లిస్టులో కలేజా కూడా చేరిపోయింది. చెప్పాలంటే మహేష్ బాబు సినిమాలు ఇందులో సగానికి పైగా ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా డే 1 కలెక్షన్స్ టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత 3 సినిమాలు కూడా మహేష్ బాబువే. సో ఆయన ఫ్యాన్స్ ఎంతలా ఈ రిలీజ్ కాన్సెప్ట్ని ఎంత ఓన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కలేజా సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చింది. ఒక ఊరి సమస్య తీర్చేందుకు మహేష్ బాబు ఎలా వెళ్ళాడు, ఏం చేశాడనేది నమ్మకాలకు లింక్ పెడుతూ త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో కలెక్షన్ల పరంగా అనుకున్నంత సాధించలేదు. అయితే ఇప్పుడు మాత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. హైదరాబాద్లోనే 1 కోటి రూపాయల వరకు గ్రాస్ మార్కును దాటి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా కలేజా ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఎందుకంటే కలేజా అడ్వాన్స్ బుకింగ్స్లో 1 కోటి రూపాయలు తీసుకొచ్చింది. తర్వాత ఆర్యా 2 88 లక్షలు ఉంది. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు 70 లక్షలు, సలార్ 65 లక్షల రూపాయలు, వర్షం సినిమా 47 లక్షల రూపాయలతో అడ్వాన్స్ బుకింగ్స్ని సంపాదించాయి. సో మొత్తానికి కలేజా అయితే అన్నిటినీ దాటి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా అప్పట్లో పెద్ద ఆకట్టుకోలేదు. కానీ కాలక్రమేణా మాత్రం ఈ సినిమాకి ఆడియన్స్కి బాగా నచ్చింది. ముఖ్యంగా నేటి తరం ఆడియన్స్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ స్టేటస్ని సొంతం చేసుకుందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలంటూ అభిమానులు 1 సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్నారు. ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. వారి కోరికను మన్నించి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఉత్తరాంధ్రలో అయితే మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక రెస్పాన్స్ అయితే ఊహించిన రేంజ్లోనే వచ్చింది. నార్త్ అమెరికాలో అయితే సరికొత్త రికార్డు. ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలిపి $80,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సో అలాగే ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ సినిమాకి మొత్తంగా తొలి రోజు 6 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది మహేష్ బాబు సినిమాలో సరికొత్త రికార్డు అనే చెప్పుకోవాలి.